ఐపీఎల్ 2024 సీజన్లో మెరుగైన ప్రదర్శన చేయలేక క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఎలాగైనా అదరగొట్టాలని ఫిక్స్ అయింది. ఇందుకు గాను బలమైన టాలెంటెడ్ ప్లేయర్స్ను రిటైన్ చేసుకోవడంతో పాటు కొనుగోలు చేసింది. వారిలో 18 ఏళ్ల అల్లా ఘజన్ఫర్ కూడా ఒకరు. ఇతడిపై ముంబై ఫ్రాంచైజీ చాలానే ఆశలు పెట్టుకుంది. కానీ అతడు సీజన్ ప్రారంభం కాకుండానే గాయంతో ఐపీఎల్కు దూరం అవ్వాల్సి వచ్చింది. వాస్తవానికి ఐపీఎల్ కోసం 2025 మెగా ఆక్షన్లో 3 జట్లు పోటీ పడ్డాయి. కేకేఆర్, ఆర్సీబీ, ముంబై పోటీ పడగా చివరికి ముంబై అతడిని ఎగరేసుకుపోయింది. ఘజన్ఫర్ ఐపీఎల్తో పాటు అంతకన్నా ముందే ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో రిజర్వ్ ప్లేయర్గా ఉన్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నంగేయాలియా ఖరోటేకు అవకాశం ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ క్లబ్ మొత్తంగా ఘజన్ఫర్కు గాయం అవ్వడం ముంబై ఇండియన్స్తో పాటు ఆఫ్ఘాన్ క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఘజన్ఫర్ ఇప్పటి వరకు కెరీర్లో 19 టీ20లు ఆడి 13.50 యావరేజ్తో 40 వికెట్లు తీశాడు. ఒక ఓవర్కు అతడి ఎకనామీ రేటు 6.2. కానీ ఇతడు ఇంకా టీ20లో అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. అయితే అంతర్జాతీయ వన్డేలో మాత్రం ఎంట్రీ ఇచ్చిన అతడు 21 వికెట్లు పడగొట్టాడు.